మరి ఒకసారి దేవుని కృపలో అద్భుతమైనటువంటి ప్రార్థనా శక్తిని గురించి మనం ప్రభు యొక్క ఆత్మ నడుపుదల్లో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆ యొక్క గెత్సేమనే తోటలో మాట్లాడుతూ ఈ సమయమున అన్నాడు. ఏ సమయం అండి? ఒక ప్రక్క కత్తులు గుదియలు పట్టుకొని వచ్చినటువంటి సైనికులు రానువారు. అంటే ఇక మరుక్షణంలో ఏం జరుగుతుందో, అంటే ప్రభు మీద పడి ఏం చేయబోతుంటున్నారు, ఈడ్చుకుంటూ ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రభుని తీసుకొని పోబోతుంటున్నారు. కనుక చీకటి వేళలో ఒక ప్రక్క దివిటీలు, మరి ఒక ప్రక్క కత్తులు గుదియలు, ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉండగా అకస్మాత్తుగా ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను వేడుకొనలేనని చెప్పి నీవు అనుకుంటున్నావు అంటున్నాడు. అనేక సందర్భాల్లో ప్రార్థన అనగా మనకు ఒక కంఫర్టబుల్ పరిస్థితి ఉండాలా, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలా. అనానుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటి ఉండేదానికి మనం పెద్దగా ఇష్టపడం. ఎందుకంటే ఒకవేళ ఉంటే అక్కడ ప్రార్థన చేయలేం. అనుకూలమైన వాతావరణంలోనే ప్రార్థన, అనానుకూలమైన వాతావరణంలో ప్రార్థన అనేది ఉండదు. కొద్ది సంవత్సరాల కిందట ఒరిస్సా ప్రాంతంలో జరిగినటువంటి యొక్క పర్సెక్యూషన్, హింస, అంటే సంఘాలను మత ఛాందసులు హింసించేటువంటి సమయంలో ఈ యొక్క సంఘాలకు చెందినటువంటి వారు దేవుని బిడ్డలు పారిపోయినారు, అడవులలోనికి వెళ్ళిపోయినారు. తలదాల్చుకునే దానికి ఎక్కడ కూడా స్థలం లేదు. అయితే ఈ యొక్క మత ఛాందసులు ఏం చేశారంటే, అడవులలోకి వెళితే వీరు మళ్ళీ వస్తారు. ఈ యొక్క హింస తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చర్చస్ అనేవి ఉంటాయి. కాబట్టి అసలు అడవులలో కూడా వీళ్ళని ఉంచకూడదని చెప్పేసి ఈ యొక్క మత ఛాందసులు బయలుదేరినారు. ఆ యొక్క సంఘస్థులను తరమడం ప్రారంభించినారు. దొరికిన చోట్ల చిత్రహింసలు గురి చేయడం, స్త్రీల విషయంలో అవమానించడం, అంతేకాదు ఒకవేళ అవకాశం వస్తే చంపడం, ఈ విధంగా పోతుండగా మరి దేవుని సంఘానికి చెందిన బిడ్డలు భయంకరమైన అడవులలో పారిపోతా ఉంటున్నారు. తిండి లేదు, త్రాగుటకు నీళ్లుండేవిగా, ఎక్కడైనా ఒక వాగులో నీరు దొరికితే అక్కడ ఆ విధంగా ఉంటుండగా ఒక గొప్ప దైవ సేవకుని కుటుంబం కూడా ఈ యొక్క సంఘానికి వచ్చినటువంటి హింసల్లో పారిపోయినారండి. పారిపోయి ఏం చేశారంటే, ఇక నడవలేకపోయినారు. అంటే ఎంత దూరం నడవగలరు కాబట్టి ఏదో ఒక చోట ఇక నిలబడిపోదామని చెప్పేసి ఒక చెట్టు కింద అలా కూర్చున్నారు. చెప్పాలంటే కూలబడ్డారని చెప్పొచ్చు. సరే, బాగానే ఉంది. అయితే కొద్దిసేపు అయిన తర్వాత శబ్దాలు వినపడడం ప్రారంభించినాయి. ఏంటి శబ్దాలని తొంగి చూస్తే ఈ యొక్క మత ఛాందసులు ఏం చేశారంటే వెతుకుతూ వస్తుంటున్నారు. కనుక వీరికి అర్థమైంది, పరిగెత్తి పారిపోయేదానికి శక్తి లేదు, దాచిపెట్టుకునే దానికి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి ఒకటి వారు చేశారు, దేవా ఇక మా జీవితంలో ఏమీ లేదు, దొరికితే చంపుతారు, దొరకకపోతే మీ సేవ చేస్తాం ప్రభువా, మీ సేవ కొనసాగిస్తాం, మరి దాచిపెట్టుకునే దానికి ఎక్కడ స్థలం లేదని చెప్పి ఏ చెట్టు కింద వారు కూర్చోంటున్నారు. అది ఒక చెట్టు, దాని వెనక ఒక పొద ఉంది. ఆ పొద వెనకకు పోయినారంట. ఆ యొక్క భార్య, భర్త, పిల్లలు. అందరికంటే మించి భార్య వణికిపోతుందంట. ఎందుకంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులు. అయితే ఆ పొద చాటున నిలబడి లేదా మోకరించి ఆ యొక్క మత ఛాందసులు వస్తుండగా వారికి కనపడకుండా ఆ చోట ఒక ప్రార్థన చేశారంట. వారు ప్రార్థన చేసి, దేవా ఇక మీరే మాకు దిక్కు, ఈ యొక్క మత ఛాందసుల నుంచి విడుదల పొందడం మా చేత కాదు. వీరు చూస్తూ ఉండగానే ఎందరో పడిపోయారంట. ఎందరినో వారు చంపడం, అంతేకాదు హింసలకు గురి చేయడం, గాయపరచడం. కాబట్టి ఇక తప్పించుకున్న దానికి అవకాశమే లేదు. అయితే సరిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మత ఛాందసులు ఆ పదాల దగ్గరికి వచ్చినారు. ఒకవేళ వీరు అనుకున్నారు పద దగ్గర దాచిపెట్టుకునేటువంటి మమ్మును వీరు కనుక్కోలేకుండా దాచిపెడతాడు, ఈ పద దాటి వెళ్ళిపోతారు, ఏదో ఒక చోట ఒక చక్కటి ప్రేరేపణ కలుగుతుంది. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. ఏంటి శబ్దం అని చెప్పి చూస్తే వారు దాచిపెట్టుకున్నటువంటి పదలోనే ఒక భయంకరమైనటువంటి సింహం ఉండడం. ఆ యొక్క సింహం గర్జిస్తూ వీరి మీదకి వెళ్ళడం. ఎవరి మీదకి? ఈ యొక్క మత ఛాందసుల మీదకి వెళ్ళడం. వారి యొక్క సాక్ష్యం నేను విన్నాను ప్రియమైన వాళ్ళారా. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క పొదలో ఉన్నది సింహమా లేకపోతే యూదా గోత్రపు సింహమా మాకైతే తెలియదు, ఆ దెబ్బకు వారు పారిపోయారు, పడిపోయారన్న. మనమైతే ఒక భయంకరమైన విపత్కరమైన పరిస్థితి వస్తే తప్పించుకునే దానికి అప్పుడు ప్రార్థన చేస్తామండి, ఏ సమయమైనా. అయితే ఇక్కడ తప్పించుకునే దానికే వీల్లేదు. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు కత్తులు గుదియలు పట్టుకొని ఉంటున్నారు. ఇక తప్పించుకోవడం లేదు కదా, మీద దెబ్బలు పడ్డమే, ప్రభును పట్టుకోవడమే, ఈడ్చుకుంటూ యెరూషలేమునకు వెళ్ళడమే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను వేడుకొనలేను అనుకుంటున్నావా అంటున్నాడు. ఈ సమయం
ప్రార్థనకు సమయం అనేది లేదు, అసమయం అనేది లేదు, సందర్భం అనేది లేదు, అసందర్భం అనేటువంటిది లేదు. ఏ సమయములోనైనా, ఎలాంటి డిస్టర్బింగ్ సిచ్యువేషన్లోనైనా ప్రార్థించగలిగిన మహా గొప్ప ప్రార్థన పరుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువైన వారలారా. బైబిల్లో తిరిగి చూస్తాం 26:53లో ప్రభు చెప్పినటువంటి మాట, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? ఇక్కడ ప్రభు పేతురును చూసి ఏమంటున్నాడు, అసలు నేను వేడుకొనలేను అనుకుంటున్నావా? వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే మించినటువంటి సైన్యాన్ని పంపడనుకుంటున్నావా? కాబట్టి నీవేదో కత్తి దూస్తుంటున్నావే. ఒక పేతురు కత్తి దూయడం కాదు, 72,000 మంది దూతలు కత్తులు దూసేదానికి సిద్ధంగా ఉంటున్నా. జస్ట్ విత్ వన్ ప్రేయర్, జస్ట్ ఫర్ వన్ ప్రేయర్, ఒక్క ప్రార్థనకు జవాబుగా ఈ సమయంలో నేను వేడుకోలేనుకుంటున్నావా అంటూ ప్రభు అంటాడు. తర్వాత భాగం చూస్తే, ఈ విధంగా నేను ప్రార్థిస్తే లేఖనము ఏ విధంగా నెరవేరుతుంది అన్నాడు. నాకు అనిపిస్తుంది బైబిల్లో ప్రభు పలికినటువంటి మాటలలో అత్యంత బలమైనటువంటి మాట ఇదని నేను చెప్పగలను. ఎందుకంటే లేఖనం అనేటువంటిది నెరవేరాలి, ప్రవచనం అనేటువంటిది నెరవేరాలి, ప్రవక్తల ద్వారా దేవుడి యొక్క ఆత్మ ప్రవచించినటువంటి ఆ యొక్క మాటలు తప్పకుండా నెరవేరాలి. అయితే ఈ యొక్క గెత్సేమనే తోటలో కత్తులు గుదియలు పట్టుకొని వారి ఎదుట నిలబడి లేదా మోకరించి ఆ పరమ తండ్రిని నేను ప్రార్థన చేస్తే యేసు ప్రభు మీద ఉండే ప్రార్థన ఆత్మ, ప్రార్థన అభిషేకం ఎలాంటిదంటే ఆ ప్రవచనం తప్పిపోతుంది అంటున్నాడు. లేఖనం ఎలాగూ నెరవేరుతుంది అంటున్నాడు. అంత ప్రార్థనాపరుడు ప్రేమైన వారలారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నాకైతే ఆ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, ప్రభు ఏంటి ఇంత ఛాలెంజింగ్ గా మాట్లాడుతున్నావు? ఆ లేఖనము ఏ విధంగా నెరవేరుతుంది? అంతేనా? ఒక లేఖనము కాదండి, ప్రభు యేసు చనిపోయేదాన్ని గురించి అనేక మంది ప్రవచించినారు. కాబట్టి అన్ని ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుతాయి? నేను నోరు తెరిచి ప్రార్థిస్తే. అవును ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో తెలుసుకోవాలి, యేసు ప్రభు ప్రార్థన శక్తిని మనం చూసినప్పుడు మనము కూడా ఒకవేళ లేఖనాలను అడ్డుకుంటూ ప్రార్థన చేయలేము, అది మన చేత అయ్యేది కాదు. అయితే ప్రభు యొక్క ప్రార్థన శక్తిని ఒక మాదిరిగా మాత్రమే నేను మీ దగ్గర ఉంచాలని కోరుతుంటున్నా. ప్రభు చెప్పేటువంటి మాట, నేను తండ్రిని వేడుకుంటే ఈ సమయంలో తండ్రి ఏం చేస్తాడు? 12 సేనా వ్యూహముల కంటే మించినటువంటి ఆ సైన్యాన్ని, పరలోకపు సైన్యాన్ని నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభుల వారలారా, ఇక్కడ చూస్తే దేవుడు దేవదూతలను అనడం లేదు, సైన్యం అంటున్నాడు. దేవదూతలకు దేవుడు పరలోకంలో ఒక ట్రైనింగ్ ఇచ్చాడండి. ఏంటి ఆ ట్రైనింగ్ అంటే, చాలా సందర్భాల్లో మరి ఇక బైబిల్ పండితులు, విశ్లేషకులు ఏమంటారంటే, దేవదూతలలో ప్రధాన దూత అయినటువంటి గబ్రియేలు అనేటువంటి దేవదూత దేవుని మెసెంజర్ అంటారు. దేవుని యొక్క వార్తలు, సందేశాలు తీసుకొని వచ్చేటువంటి దేవదూత అంటారు. అది నిజమే, నేను కాదని చెప్పడం లేదు. ఎందుకంటే జకర్యాకు ఒక సందేశం రావడం, ఆపిదప్ప కన్య అయినటువంటి మరియకు ఆ యొక్క దూత ద్వారా సందేశం రావడం, దానియేలుకు సందేశం రావడం, ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దేవదూతలకు కేవలం ఒక పనే ఉండదు. ప్రతి దేవదూత కూడా ఒక ట్రైన్డ్ ఫైటర్ అండి, బాగా ఆరితేరినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు. ఒకనొక సమయంలో దేవుని యొక్క దూత అయినటువంటి మిఖాయేలు పరలోకపు సైన్యముతో దిగి వచ్చాడు, దేవుని గ్రంథంలో రాయబడింది. ఆ సమయంలో భూలోకంలో ఉండేటువంటి సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క నాయకత్వంలో మరి మిఖాయేలు దూతను అడ్డుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా జరుగుతుండగా ఒక స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ లో దేవుని సైన్యం తర్వాత ఇక సాతాను సైన్యం మధ్య ఒకవేళ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏ విధంగా ఉంది అంటే, సాతాను ఒక గట్టి పోరాటాన్ని ఇస్తా ఉంటున్నాడు. బైబిల్ రాయబడింది, కొద్ది దినములు ఆ యొక్క దూత ఆకాశంలో ఉండిపోయాడు, దానియేలు దగ్గరికి రాలేకుండా ఉండిపోయినాడు. అప్పుడు ఆ దూత చెబుతాడు, ఆ సమయంలో ప్రధాన దూత అయినటువంటి గబ్రియేలు నా దగ్గరికి వచ్చాడు నా సహాయం కొరకే. ఆ సమయంలో దేవదూత అయినటువంటి గబ్రియేలు, మనం అనుకుంటాం ఈజ్ ఓన్లీ ఎ మెసెంజర్ అనుకుంటాం, కాదంట. ఆయన తన గుంపుతో వచ్చేసి నాకు సపోర్ట్ చేయగా నేను ఈ యొక్క పరిస్థితిని అధిగమించి నీ దగ్గరికి వచ్చినానంటాడు. అంటే మనమేమంటాం, ఈ దేవదూత కేవలం ఒక మెసెంజర్, అంటే దేవుని వార్తాహరుడు, దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు దేవుని సందేశాలను వింటాడు, తీసుకొని వస్తాడు. అయితే మరొక ప్రక్క చూస్తే మహా గొప్ప పోరాట యోధుడు అండి. అంటే దేవుని సేవకులైనటువంటి వారిని దేవుడు ఆ విధంగా తయారు చేస్తాడు.
కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలను కాపాడేదానికి వారు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. మన చుట్టూ కంచెగా ఉండడం ప్రారంభిస్తారు. మనం నిద్రిస్తుంటే మన ప్రక్కలు మేలుకొని ఉండేటువంటి వారుగా ఉంటారు. రకరకాల అనుభవాలండి ఈ యొక్క దేవదూతల పరిచర్యను గురించి. సమ్ ఇయర్స్ బ్యాక్ 1976 ఆ మధ్య డాక్టర్ బిల్లీ గ్రాహం అనేటువంటి దైవ సేవకుడు ఏంజల్స్ అనేటువంటి పుస్తకాన్ని రాసినాడు. దేవదూతలు అనేటువంటి పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా విస్తారంగా అమ్ముడుపోయినటువంటి పుస్తకాలలో ఈ దేవదూతలు అనేటువంటి పుస్తకం ఒకటి. ఆ యొక్క పుస్తకం నేను కూడా చదివినాను లాంగ్ ఎగో. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ పుస్తకమును బిల్లీ గ్రాహం దేవదూతలను గురించి రచించిన దానికంటే ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు దేవదూతల పరిచర్యను గురించి ఇచ్చిన అవగాహన చాలా ఎక్కువ అండి. అంటే దినాలు గడిచే కొద్దీ రెవల్యూషన్స్ ఎక్కువైతాయి, బైబిల్ మర్మాలు అధికంగా బయలుపరచబడ్డం అనేటువంటి జరుగుతుంది. కనుక దేవదూతల పరిచర్య అనేక రకాలుగా జరగడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేయగానే ఆ యొక్క పరలోకంలో దేవదూతలు ఉంటున్నారు కదా, they will become militant. వారు సైన్యంగా మారుతారు. తమ యొక్క ఆయుధాలను తీసుకొని వారు బయలుదేరుతారు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప సంగతి అండి. ఒక ప్రార్థన దేవదూతలను సైనికులుగా చేసి పరలోకపు సేనలను తరలించేట్టుగా చేయడం ప్రారంభిస్తుంది. మన జీవితంలో తెలుసుకోవాలి, చాలా సందర్భాల్లో ప్రార్థన ఒక ఫార్మాలిటీ లాగా చేస్తాం. ఉదయం అయిందా, లేచుతాం, తర్వాత నిద్రమత్తులో ఉంటాం, మార్నింగ్ ప్రార్థన చేయాలి కదా. ఎప్పుడు ఈ కృప పరిచర్యలో తెల్లవారగానే ప్రార్థన చేయమంటారు, సూర్యోదయానికి ముందే చేయమంటారు. కాబట్టి కొంచెం తూగడం, కొంచెం తూగకుండా ఉండడం, ఈ విధంగా ప్రార్థన చేస్తాం. కానీ అనేక సందర్భాల్లో మనం తెలుసుకోవాలి, ఒక నిజమైన ప్రార్థన, ఒక బలమైనటువంటి ప్రార్థన పరలోకంలో దేవదూతలను సైనిక ఆయుధాలు ధరించేట్టుగా చేయడం ప్రారంభిస్తుంది. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఈ భాగంలో గమనిస్తే ఒక ప్రార్థనా పరుడు ఇక్కడ ఉంటున్నాడు. ఎప్పుడు ఇతను అలవాటు ప్రార్థించడమే అండి. సైన్యము వస్తా ఉంది, ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో, అతని రథములు, అతని సేనలు, అతని గుర్రములు, అతని రౌతులు, అతని యొక్క సైన్యములో ఉన్నటువంటి వివిధ విభాగాలు. అయితే ఈ యొక్క గొప్ప సైనికుడు ఎవరు? మోషే. ఒకప్పుడు అంటే ఐగుప్తు రాజనగర్లో పుట్టి ఆ యొక్క విలువిద్యలు నేర్చుకున్నటువంటి మహాయోధుడు ఒక టైం వచ్చింది, తన విల్లును పక్కన పెట్టేసినాడు, తన బాణములను ప్రక్కలో ఉంచినాడు, తన కత్తులను ప్రక్కలో ఉంచినాడు. అంతకంటే మరీ బలమైనటువంటి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆయుధమే ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని ఆత్మ అభిషేకం మండుచున్న పొద దగ్గర మోషేకి వచ్చినది మొదలుకొని ఈ యొక్క ఆయుధాన్ని అతను విడిచిపెట్టాల. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా, ఎటువంటి జటిలమైనటువంటి పరిస్థితి అయినా ఈ ఆయుధాన్ని విడిచిపెట్టకుండా ఉండినాడు. వాక్యంలో గమనిస్తే ఆ యొక్క ఐగుప్తు సైన్యం చాలా సమీపించినారు. అండ్ స్టిల్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ మోసెస్ వాస్ ప్రేయింగ్. చివరికి దేవుడు అన్నాడు, మోషే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి, లేచింగ మీరు సాగిపోవండి. ఎందుకంటే ఇంత ప్రార్థన చేశావు, ఇంత ప్రార్థన చేశావు, ఇంత ప్రార్థన చేశావు, ఎర్ర సముద్రము నీ ఎదుట నిలబడదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన చేశాడో ఇక దేవుడు అన్నాడు, సాగిపోవుడు అన్నాడు. ఏంటి సాగిపోవుడు అంటే సముద్రము లేనట్లే. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రేయర్, ఆఫ్టర్ సచ్ అన్ ఇంటెన్సిఫైడ్ ప్రేయర్, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక మన అడ్డంకు లేనట్లే, సాగిపోవుడి అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రార్థన అనేది ఆన్ అండ్ ఆఫ్ కాదండి. అంటే మనం స్విచ్ ఆన్ చేస్తాం, మళ్ళీ ఆఫ్ చేస్తాం, అది కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా. ప్రార్థన అనేది చివరికి దేవుడే దిగి వచ్చేసాడు మోషే దగ్గరికి. మోషే బెటర్ యు స్టాప్ ప్రే అండ్ మూవ్ ఫార్వర్డ్. ముందుకు సాగాలి మోషే అంటే ఎర్ర సముద్రం ఇక లేనట్లే. ప్రియమైనటువంటి వాళ్ళ, అంటే సృష్టి పరిస్థితులనే ఒక మనిషి యొక్క ప్రార్థన తారుమారు చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. క్రైస్తవ జీవితంలో తెలుసుకోవాలి, మన కృప పరిచర్యలో దేవుడిచ్చిన ఒక అభిషేకం ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన విజ్ఞాపనములు చేసేటువంటి ఆ గొప్ప ఆత్మ. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే నిర్గమకాండము 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. ఈ భాగంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఎక్కడైనా గమనించండి, ఎన్ని యుద్ధాలు జరిగింటే చరిత్రలో మనం చూస్తే
ఒక దేశము మరి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళుతుంటున్నారంటే కొంచెము సైన్యము స్వదేశంలో ఉండాలి, మరికొంచెం సైన్యం యుద్ధ రంగంలోనికి రావాలి. చెప్పాలంటే 3 భాగాలుగా సైన్యాన్ని విభజిస్తారు. ఒకటి శత్రువు మీదకి వెళ్ళేటువంటి సైన్యం, రెండవదిగా స్వంత దేశాన్ని కాపాడేందుకు ఉంచేటువంటి సైన్యం, మూడవదిగా రాజు యొక్క గృహాన్ని రాణులు ఉంటారు వారిని కాపాడేదానికి ఉండేటువంటి సైన్యం. అయితే ఇక్కడ ఒక పెద్ద వింత, ప్రపంచపు వింత ఏదంటే, ఒక చరిత్రపరమైనటువంటి వింత ఏదంటే అతని సమస్త సేన అంటున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుని మాటలలో మనం చూడకుండా ఒకవేళ ఇశ్రాయేలీయుల వైపు చూద్దాం. ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు సైన్యం అంతా వస్తుంది, మీరు ఎట్లా రియాక్ట్ అవుతుంటున్నారు, ఏ విధంగా మీరు స్పందిస్తున్నారు? వాళ్ళు అంటారు, ఏదో రాజు ఒక సైన్యాధిపతిని పంపినా చాలు కదా, సైన్యాధిపతులందరినీ పంపలేదు కదా. అయితే రాజు మొదలుకొని బైబిల్లో గమనించినట్లయితే సమస్త సైన్యం వచ్చేసింది. ఇంత నా మమ్మల్ని కష్టపెట్టడం, ఇంత నా బాధ పెట్టడం, ఇంత నా వెంటాడడం, ఇంత నా స్పేరింగ్ అనేదే లేదే, విడిచిపెట్టడం అనేదే లేదే, అయినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు? 430 సంవత్సరాలు బానిసత్వం ఉండినాం, 430 సంవత్సరాలు మూలుగులు కన్నీరు ఇదే మిగిలింది. అయితే బయటకు వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఇంత పెద్ద సమస్యనా? మాకే ఎందుకు ఈ సమస్య? ప్రియమైన వారలారా, సమస్య చాలా పెద్దదైతే గుర్తించాలి, అత్యధికమైనటువంటి పెద్దదైతే గుర్తించాలి. ఏదంటే అత్యధికమైనటువంటి మహిమ వస్తుంది. దేవుడు అంటున్నాడు, సమస్త సేన వలన నేను మహిమ తెచ్చుకుంటా. 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు? మాకే ఎందుకు ఈ సమస్య, మమ్మునే ఎందుకు తరమాలి, మా మీదికే ఇంత దండయాత్ర ఎందుకని మీరంటుంటే, దేవుడు అంటున్నాడు 14:17లో నేనే అంటున్నాడు. అసలు దీని వెనక ఉండేది నేనే. ఈ యొక్క ఐగుప్తీయుల హృదయాలను కఠినపరిచేటువంటిది నేనై ఉంటున్నా. మీరేమంటున్నారు? ఐగుప్తీయులకు ఎందుకు కఠిన హృదయం? ఒక విధంగా కఠిన హృదయం ఉంది, ఒక ప్రక్క ఫూలిష్నెస్ ఉంది, ఎందుకంటే అంత సైన్యం వస్తా ఉంది కాబట్టి. అయితే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ బిహైండ్ ద ప్రాబ్లం. ఆ యొక్క సమస్య వెనక నేను ఉంటున్నాను. ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క సైన్యములో రాజు మొదలుకొని చిట్ట చివరి యోధుని వరకు కఠినపరిచేది నేనై ఉంటున్నా. ప్రేమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో మనం ఎప్పుడు తెలుసుకోవాలి, ఏ సమస్య కూడా అకస్మాత్తుగా వచ్చేది కాదండి. యోబు ఇంటిలో చూస్తే సుడిగాలి అకస్మాత్తుగా వచ్చింది, అయితే అది యోబుకు అకస్మాత్తుగా వచ్చింది. అయితే ముందే దానికి ప్రణాళిక, రచన, ప్లానింగ్ అనేటువంటిది పరలోకంలో ఎప్పుడూ జరిగిపోయింది. అంటే ఏది కూడా అనాలోచితంగా అకస్మాత్తుగా మన మీద జరిగే దాడి కాదు. కానీ మన జీవితంలో తెలుసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈస్ వెల్ డిజైన్డ్ బై ద లార్డ్. ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం or the intensity of the problem, the quantity of the problem, ఆ సమస్య యొక్క పరిమాణం ముందే దేవుని కృపలో నిర్ణయమైంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అంటున్నాడు, నేనే వారిని కట్టపరుస్తున్నా. మీరు చూసే సైన్యం వెనక దేవుడు ఉంటున్నాడు. and he is making their hearts so hardened that they may chase the children of God. దేవుని వాక్యంలో చూస్తే చూడండి, 14వ అధ్యాయం 18వ వచనం. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఫరో, అతని యొక్క గుర్రములు, అతని యొక్క రథములు, అతని యొక్క రౌతులు అంటే దాని అర్థం ఏంది? శత్రువు యొక్క సైన్యం ఎంత ఉందో అంత దేవునికి తెలుసు. ప్రేమైన వాళ్ళ, మనం అనుకుంటాం, అమ్మో శత్రువు యొక్క బలం, అమ్మో సమస్య యొక్క తీవ్రత, అమ్మో ఒక భయంకరమైనటువంటి సమస్య. అయితే బైబిల్లో చూస్తే మోషే అనడం లేదు, దేవుడు అంటున్నాడు, ఫరో యొక్క రథములు ఉంటున్నాయి, సైన్యం ఉంది, గుర్రములు ఉన్నాయి, రౌతులు ఉంటున్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఫరో సైన్యములో ఎన్ని ఉంటున్నాయో కదా మన జీవితంలో తెలుసుకోవాలి. సాతానుకు కూడా ఒక పెద్ద సైన్యం ఉందండి. వాడి యొక్క దూతలు కోట్ల సంఖ్యలో ఉంటారు. ఆ యొక్క దూతలనే దయ్యములు అంటారు. అలాగే ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క సాతాను యొక్క అంటే ఐగుప్తు సైన్యం సాతాను సైన్యానికి పోలికగా ఉంది. ఈ యొక్క సైన్యంలో అనేక విభాగాలు ఉంటున్నాయి. అంటే రకరకములుగా జబ్బులు తెచ్చేటువంటి దురాత్మలు ఉంటాయి, మానసికంగా పర్వర్షన్ తీసుకొని వచ్చేటువంటి దురాత్మలు ఉంటాయి.
అతి భయంకరంగా పాపమును చేసేదానికి ప్రేరేపించేటువంటి ఆత్మలు ఉంటాయి, మనిషిని బలహీనపరిచేటువంటి ఆత్మలు ఉంటాయి. బాగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని ఏ విధంగా ప్రార్థన నుంచి తప్పించాలి ఆలోచన చేసేటువంటి ప్రయత్నించే ఆత్మలు ఉంటాయి. కరెక్ట్ గా నీ ప్రార్థన సమయానికే బంధువులు రావడం, నీ ప్రార్థన సమయానికే ముఖ్యమైన స్నేహితులు రావడం. ప్రియమైన వారలారా, ఈ విధంగా ప్రార్థనకు వ్యతిరేకంగా సాతాను యొక్క దూతలు ప్లాన్ చేస్తుంటారు. అది చాలా పెద్ద ఆఫీస్. ప్రియమైన వారలారా, బైబిల్లో గమనిస్తే చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంచును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. బలవంతుడైన వాడు ఒకడు ఉంటున్నాడు, బైబిల్లో వ్రాయబడింది, వాడు ఆయుధము ధరించుకొని కాదు, ఆయుధములు ధరించుకొని. ఆ యొక్క సాతాను చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటున్నాయో అన్ని ధరించుకొని ఉంటాడంట వాడు. ప్రబల వాళ్ళారా, సాతానుకు చాలా పెక్యులియర్ నేచర్ ఉంది. మరి పాత దినాలలో రాజులు యుద్ధానికి బయలుదేరితే ఆయుధములు మోసేవాడు రాజు వెంబడి రావాలి. ఈటె, కత్తి, విల్లు, వడిసెల, ప్రతిదీ రాజు ఏది అడిగితే సప్లై చేస్తుండాలి. అయితే సాతాను అనేటువంటి వాడు ఏ విధమైన వాడంట, వాడు ఆయుధములు మోసుకొని వచ్చేవాడు వారి వెంబడి వస్తే ఆయుధము తీసుకునే దానికి టైం అవుతుంది కాబట్టి వాడు ఏ విధంగా యుద్ధ రంగంలో ఉంటాడంటే ప్రతి ఆయుధాన్ని వాడే ధరించుకొని ఉంటాడండి. ప్రతి ఆయుధం నిరాశ సాతాను చేతుల్లో ఉండే అతి బలమైన భయంకరమైన ఆయుధం అండి. వాడు ఎప్పుడు దేవుని బిడ్డల మీద, ప్రార్థనా పరుల మీద ఉపయోగించేటువంటి ఒక మారణాయుధం ఏదంటే డిస్కరేజ్మెంట్. ఎంత ప్రార్థన చేస్తున్నా నా జీవితంలో ఏం కాలేదే, ఇంత ప్రార్థన చేస్తున్నా ఉద్యోగం దొరకలేదే, ఇంత ప్రార్థన చేస్తున్నాను నీతిగా నిజాయితీగా జీవిస్తున్నా, పాపములో ఉండేవారు చాలా సంతోషంగా కంఫర్టబుల్ గా ఉంటున్నా, అయితే నా జీవితంలో ఎందుకు లేదు. ప్రబల వాళ్ళారా, వీడి దగ్గర ఉండేటువంటి ఆయుధాలలో అది ఒకటండి. లేదా పరిశుద్ధతకు దూరం చేసేటువంటి సిచ్యువేషన్స్ తీసుకొని వస్తాడు. ఎన్నో ఆయుధాలు ధరించుకొని వీడు రావటం ప్రారంభిస్తాడు. అయితే బైబిల్లో రాయబడింది, అతని కంటే బలవంతుడైన వాడు ఉంటాడు. ఈ మొదటి బలవంతుడు ఏ విధమైన వాడు, ఆయుధములను ధరించుకొని తన ఆవరణములను కాపాడుకుంటా ఉంటాడు. ఎప్పుడు వాని పనేది. వానికంటూ రాజ్యం ఒకటి ఉంది, వానికంటూ ఒక ఎంపైర్, ఒక కింగ్డమ్ అనేటువంటిది ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, తాగుబోతులు ఉంటారు. ఎక్కడ ఈ వ్యక్తి తాగడం మానుకుంటాడు, వాడి చుట్టూ ఏం చేస్తాడు, కాపలా కాస్తూ ఉంటాడు. అది వాడి యొక్క ఆవరణం. ప్రబల వాళ్ళారా, అదే విధంగా ప్రతి విధమైన పాపం చేసే వ్యక్తి చుట్టూ ఎవరుంటారు, సాతాను ఆయుధములను ధరించుకొని ఏం చేస్తాడు, బైబిల్లో రాయబడింది, వాని ఆవరణములను కాచుకుంటుంటాడు. ఇక్కడ చూసినట్లయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు వచ్చి వాడు నమ్ముకొనిన ఆయుధములను ఏంటంట, సాతానుకు మరి ఒక లక్షణం ఉందంట, వాడు వాని ఆయుధాలను నమ్ముకొని ఉంటాడు. ఇదో ఈ నిరాశ అనేటువంటి ఆయుధాన్ని ఇప్పుడు నేను ప్రయోగిస్తా, ఈ ఆయుధము దెబ్బగా బిలీవర్ కుప్పగూలాలి. వాడు తన ఆయుధాలను నమ్ముకునేటువంటి వాడు ఉంటాడు. అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు ఉంటున్నాడు. సర్వశక్తి గల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బయలుదేరుతాడు. బయలుదేరగానే ఏం చేస్తాడు, ఎన్ని ఆయుధములు సాతాను చేతిలో ఉంటాయో అన్నిటినీ లాగివేయడం ప్రారంభిస్తాడు. లాగివేసి, సాతానా, ఇదిగో నా కుమారుని నువ్వేం చేయగలవు, ఇప్పుడు ఇదిగో సాతానా, నా కుమార్తె నువ్వేం చేయగలవు అని చెప్పి జరిగేటువంటి ఒక భీకర యుద్ధం అండి. సాతాను యొక్క తంత్రములను మనం ఎరుగని వారం కా. మన జీవితంలో తెలుసుకోవాలి, నీ ప్రార్థనను తగ్గించేదానికి, నీ ప్రార్థన టైం తప్పించేదానికి, లేకపోతే ప్రియమైనటువంటి వాళ్ళారా నీ యొక్క పరిశుద్ధతలో ఒక కొరత ఏర్పడేదానికి, లేదా విశ్వాస జీవితంలో ఒక నిరాశను తీసుకొని వచ్చేదానికి జరిగేటువంటి ప్రయత్నాలను గమనించాలి. దాని వెనక ఉండేటువంటి వాడు ఎవరు, ఆ ఆయుధాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి ఎవరు తెలుసుకోవడం ప్రారంభించాలి. వాక్యంలో గమనిస్తే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చే వరకు నేను ఇలాగూ చేయుచున్నాను. ఈ భాగంలో గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచుంటున్నాడు. ఎవరంట, సాతాను. ఈ లోకంలోనే వాడు అధికారి అండి. మనమేమని చెప్తాం, ఈ లోకానికంతా వాడే అధికారి, ఎవ్రీథింగ్ వాడే. ఈ విధంగా మనం పొగుడుతుంటే దేవుడు అంటున్నాడు ఈ లోకాధికారి అని చెప్పడం ద్వారా వాడి యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరిధి, ఆ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, చాలా లిమిటెడ్ అని చెప్తుంటున్నాడు. వాడు ఈ లోకానికే అధికారి.
ప్రియమైన వాళ్ళ సాతానుని గురించి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ఒక దేవుని బిడ్డ ఆలోచన చేయవలసిన రీతిగా ఆలోచన చేయం. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు సాతాను యొక్క బలాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ఏ విధంగా చూపిస్తాడు? దావీదు గొల్యాతును చూచినట్లుగా. ప్రార్థన అనేది ప్రియమైన వాళ్ళ ఒక నగిసి పని చేయబడినటువంటి వెండిపూర లాంటిది. అది సేనలను తరలిస్తుంది, పరలోకపు సేనలను తరలిస్తుంది. ప్రభు గెత్సేమనే తోటలో పలికిన మాట, పేతురు, ఈ సమయమున వేడుకొనలేను అనుకుంటున్నావా? కత్తులు, గుదియలు, ఈటలు రానువవారు నన్ను పట్టుకుని కొట్టేదానికి, ఈడ్చుకునేదానికి వచ్చినారు. ఓకే, అయినా ఈ సమయంలో ప్రేయర్ చేయమంటే కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే మించినటువంటి సైన్యం రాదని చెప్పి నీవు అనుకుంటున్నావా? ఇట్స్ పాసిబుల్ ఫర్ దోస్ హూ ప్రే కంటిన్యూస్లీ. ఏ సమయమైనా ఆ ఒక్క ఆయుధాన్ని విడిచిపెట్టకుండా ఉండే ప్రార్థనా పరుల జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా తలలు వంచి ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు స్తోత్రము నాయన. అవును ప్రభు, సముద్రాన్ని విభజించినటువంటి దేవుడు ప్రభు, యొర్దాను నీళ్లు పైనుంచి పడుతుండగా కిందికి ప్రవహించేటువంటి ఆ యొక్క నీటి స్వభావాన్ని మార్చిన ఆయన, ఆ విధంగా పైన నిలిపినటువంటి దేవుడు ప్రభు. తండ్రి, మీ నామమందల శక్తిని మేము ఒప్పుకుంటున్నాం. ప్రార్థనకు మీరిచ్చే జవాబులు గొప్పవి ప్రభువా, అవి అద్భుతమైన జవాబులు నాయన. మీకు స్తుతి, మీకు మహిమ, ఘనత చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రార్థన యొక్క తండ్రి ప్రాశస్త్యతను గురించి మీరు మాట్లాడి ఉండగా ప్రభువా, మీ ఆత్మను కుమరించండి ప్రభువా. తండ్రి, ఎవరి జీవితంలో ప్రార్థనలో పడిపోయి ఉంటున్నారు, ఎవరైతే ప్రార్థన మాంద్యములో ఉంటున్నారో నాయన, ఒక రిసెషన్ వారి ప్రేయర్ లైఫ్ లో వచ్చిందో లేపమని అడుగుతున్నాను నాయన. నా తండ్రి, ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ వారి మీదికి రాగా ప్రభువా, యేసులాగా నాయన గెత్సేమనే తోట అనుభవంలోనికి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాయన. యాకోబు జీవితంలో ఎబ్బోకుర్రే అనుభవం లాగా ఒక్కొక్కరి జీవితంలో ప్రసాదించమని అడుగుతుంటున్నాను ప్రభువా. తండ్రి అయినటువంటి దేవ, ఒలీవల కొండలో రాత్రి అంతయు ప్రార్థన చేసేటువంటి దేవ, ఇదిగో దాసుని ప్రార్థన అంగీకరించండి నాయన. ఆ ఎక్స్పీరియన్సెస్ మాకు అనుగ్రహించండి ప్రభువా. భూలోకాన్ని తలక్రిందులు చేసే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కృపా గడియల టీవీ కార్యక్రమంలో అందిస్తున్న సందేశాలలో ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో లేదా మా పరిచర్యలో ప్రభు జరిగించిన గొప్ప గొప్ప అద్భుతాలను మీ యొక్క విశ్వాసము బలపడినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి స్వస్థతలు, ఇలాంటి సాక్ష్యములను గురించి ఇంకా మీరు తెలుసుకొని కోరినట్లయితే అజేయమైన ప్రార్థనా శక్తి అనే మా పుస్తకాన్ని తప్పకుండా తెప్పించుకోనండి. కృప పరిచర్యల కార్యాలయాన్ని మీరు సంప్రదించినట్లయితే లేదా టీవీలో కనిపిస్తున్నటువంటి వివరాల ఆధారంగా ఆ పుస్తకాన్ని తెప్పించుకొనవచ్చు. వేవేల మంది ఆ పుస్తకాన్ని చదివి విశ్వాసములో బలపడ్డారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.